ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 14వ తారీఖు శుక్రవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్ నెగిటివ్లో క్లోజ్ అవగా, విప్రో ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఐసిఐసిఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ మంచి బులిష్లు అయితే క్లోజ్ అయినాయి. ఏడిఆర్స్ నుంచి మనకు కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్టయితే నిఫ్టీ, ఐటీ, పిఎస్సి బ్యాంక్, ఎఫ్ఎంసీజీ అక్కడ నుంచి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాకా కొద్దిగా నెగిటివ్లో క్లోజ్ అవగా, ఫార్మా, మెటల్స్, రియాలిటీలో కొంత పాజిటివ్ మొమెంటం అనేది కనిపించింది. మొత్తం మీద ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో అయితే ఇండియన్ ఇండిసెస్ అనేది క్లోజ్ అయినాయి. గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్టయితే సౌత్ కొరియా టాప్ లూజర్లో ఉంది, లండన్ నెగిటివ్గా ఉంది, ఏషియా మార్కెట్ జపాన్ కొద్దిగా ప్రెషర్లో ఉంది. అక్కడి నుంచి కూడా జర్మనీ అండ్ యూఎస్కి సంబంధించిన డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ కానీ, యూఎస్ 500, యూరప్, ఫ్రాన్స్, చైనా, హాంకాంగ్ అండ్ రష్యా అనేది టాప్ గెయినర్స్లో ఉన్నాయి. ముఖ్యంగా రష్యా 6% గెయిన్లో ఉంది. ఓకే, గ్లోబల్గా మనకైతే పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సంబంధించిన కంపెనీలు ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం తీసుకున్నట్టయితే మెర్క్ అండ్ కో, బోయింగ్, 3M అనేది, అఫ్కోర్స్ గోల్డ్మెన్ సాక్స్ స్లైట్ నెగిటివ్గా క్లోజ్ అయినాయి. ఇక ఇంటెల్, సిస్కో, యాపిల్, వాల్మార్ట్, ఐబిఎం, నైకే ఇవన్నీ కూడా సిగ్నిఫికెంట్ గెయిన్స్తో క్లోజ్ అయినాయి. మనం చూసుకున్నట్టయితే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 30 కంపెనీస్ అయితే బుల్లిష్ సైడ్ క్లోజ్ అయినాయి. సో దీన్ని బట్టి కొద్దిగా మనం పాజిటివ్ సెంటిమెంట్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ ఎలా ఉందనేది మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున లండన్కి సంబంధించిన జీడిపి డేటా అనేది రావడం జరిగింది. ఇదైతే పాజిటివ్గా వచ్చింది. అండ్ మంత్ ఆన్ మంత్ కానీ ఇయర్ డేటా అనేది అఫ్కోర్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇక్కడ పిఏ ఉందంటే ప్రిలిమినరీ అని చెప్పేసి, సో ఇది ఒక ఎక్స్పెక్టేషను. బట్ ఎనీహౌ జీడిపి మంత్ ఆన్ మంత్ డేటా డిసెంబర్ మనం తీసుకున్నట్టయితే అది పాజిటివ్గా రావడం అనేది జరిగింది. ఇక యూఎస్కి సంబంధించిన ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే మొదటిసారి నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వాళ్ళ సంఖ్య అయితే తగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇది పాజిటివ్ సైన్గా మనం కన్సిడర్ చేద్దాం. ఇక ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ డేటా, సో ఇది వచ్చేసరికి మనకి పాజిటివ్గా ఉంది. ఒక రకంగా ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ సర్వీసెస్ కానీ ఒక గూడ్స్ కానీ ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా, వాళ్ళు అమ్ముతున్న ప్రైసెస్ ఇవి పెరుగుతున్నాయంటే డెఫినెట్గా ఇన్ఫ్లేషన్ రైజ్ అవుతున్నట్టు అర్థం. బట్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఏంటంటే ఈ ప్రైసెస్ పెరగడం మంచిదే అనమాట, అంటే డిమాండ్ ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక 30 ఇయర్స్కి సంబంధించిన బాండ్ ఆక్షన్ అనేది జరిగింది. ఇదైతే ఆ యొక్క కూపన్ రేటు ప్రీవియస్గా 4.913% ఉండేది, ఈసారి 4.748% అనేది రావడం జరిగింది. అంటే బాండ్స్ రిటర్న్స్ అనేది కొద్దిగా తక్కువగా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు సాయంత్రం యూఎస్కి సంబంధించిన కోర్ రిటైల్ సేల్స్ డేటా ఏ విధంగా ఉంది అండ్ రిటైల్ సేల్స్ డేటా ఏ విధంగా ఉంది అనేది రావడం జరుగుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం పరిశీలించినట్టయితే నిన్నటి రోజునైతే ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. బట్ ఈరోజు చూద్దాం. ఈరోజు అయితే మనకి చాలా ఈవెంట్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పొద్దున 5:20 ప్యాసింజర్ వెహికల్ సేల్స్ డేటా అనేది రావడం జరిగింది. ఇది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో మనం లాస్ట్ ఇయర్ జనవరికి ఇప్పుడు కంపేర్ చేసుకున్నట్టయితే తగ్గాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ప్రీవియస్గా మనం చూస్తే డేటా 11.4% ఇంక్రీజ్ అయింది. బట్ ఈసారి 3.5% అనేది వచ్చిందనమాట. బట్ ఇది కంపారిజన్లో మాత్రం తక్కువగా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ లెవెల్లో ఫ్యూయల్ సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా అనేది రావడం జరుగుతుంది. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇన్ఫ్లేషన్ డేటా, దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా అండ్ ఫుడ్ దానికి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా అనేది రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా WPI అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనమాట. అంటే హోల్సేల్ లెవెల్లో ఓకే ప్రైసెస్ ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి అనేది ఈ డేటా రిలీజ్ అవుతుంది. సో ఇది కన్స్యూమర్ దాకా రాకముందు హోల్సేల్ లెవెల్లో చేంజెస్ జరుగుతున్నట్టు మనం గమనించవచ్చు. ఎనీహౌ ఈ డేటా కూడా వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్లేషన్ పెరుగుతుందా లేదా అనేది మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ఇక బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది మనం తీసుకున్నట్టయితే అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేది మనం చూస్తాం కదా. సో అది ప్రీవియస్గా అయితే $21 బిలియన్ ఏంటంటే డెఫిసిట్ కనిపిస్తుంది. అంటే ఇంపోర్ట్స్ ఎక్కువగా చేసుకుంటున్నాం అనమాట. అది జనరల్గా ఇండియాకి జరుగుతూ ఉంది. మేజర్గా ఆయిల్ అది ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఎనీహౌ నంబర్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది కూడా మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏ విధంగా ఉన్నాయి మన దగ్గర, అండ్ డిపాజిట్ గ్రోత్ ఏ విధంగా ఉంది, దాని తర్వాత బ్యాంక్ లోన్ గ్రోత్ ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి రిలీజ్ అవుతుంది సాయంత్రం. అది వెరీ ఇంపార్టెంట్. ఇక మోడీ గారు విజిట్ చేశారు యూఎస్ని. అయితే ట్రంప్ గారు ఇద్దరు కూడా కొన్ని విషయాలు బిజినెస్కి సంబంధించి కానీ వాటి గురించి ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇద్దరి మధ్య బిజినెస్కి సంబంధించిన బైలేటరల్ ట్రేడ్స్ అనేది డబుల్ అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికి ఏంటంటే $129 బిలియన్ దాకా అప్రాక్సిమేట్గా బిజినెస్ అనేది జరుగుతుంది. అయితే ఇది $500 బిలియన్ 2030 కల్లా వెళుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు.
ఇక ముంబై టెర్రర్ అటాక్స్కి ఎవరైతే సూత్రధారు ఉన్నారో వాళ్ళని ఇండియాకి అప్పు చెబుతున్నామని చెప్పేసి ట్రంప్ గారు చెప్పడం. దాని తర్వాత F-35 స్టీల్ ఫైటర్ జెట్స్ని కూడా ఇండియాకి అందిస్తానని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇండియా డిఫెన్స్ అనేది స్ట్రాంగ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత ఏంటంటే డిఫెన్స్ కోఆపరేషన్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది రెండు కంట్రీస్ మధ్య అని చెప్పేసి మెన్షన్ చేశారు. దాని తర్వాత ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ అనేది కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అంటే రైల్ రోడ్ అండ్ నెట్వర్క్ అనేది అలాగా అంటే బిజినెస్ పర్పస్ అనమాట. దాని తర్వాత ఇండియా కూడా యుఎస్ న్యూక్లియర్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని వెల్కమ్ చేసింది. సో వాళ్ళు టెక్నాలజీ ఏదైతే ఉందో న్యూక్లియర్ టెక్నాలజీ ఇండియాకే అందిస్తామని చెప్పేసి చెప్పడం. ఇప్పటిదాకా ఏంటంటే ఇండియా ఇరాన్ నుంచి కానీ లేకపోతే రష్యా నుంచి కానీ అట్లా ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంది. బట్ ఈసారి ఏంటంటే యూఎస్ మేము సప్లై చేస్తామని చెప్పేసి చెప్తూ ఉంది. సో బట్ యూఎస్ ఏంటంటే కొంచెం ప్రైసెస్ ఎక్కువగా ఉంటాయి. దట్ ఈస్ ద వరింగ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మిలిటరీ సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయని చెప్పేసి ఇరువురి మధ్య చెప్పడం జరిగింది. అండ్ ఇస్లామిక్ టెర్రరిజాన్ని ఇద్దరం కలిసి ఎలిమినేట్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత ఇండియా యుఎస్ ఇద్దరు కలిసి ఏంటంటే ఇండో పసిఫిక్ పీస్ కానీ స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేయాలి అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. సో ప్రస్తుతం అయితే ట్రంప్ గారు ఈ ఫైటర్ జెట్స్ కానీ ఇవైతే సేల్ చేస్తున్నారు, ఆయిల్ కూడా సప్లై చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. బట్ లెట్స్ సీ ఇది ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది అనేది మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక యుఎస్ స్టాక్ ఫీచర్స్ అనేది తీసుకున్నట్టు ఫ్లాట్గా ట్రేడ్ అయినాయి. సో ఏంటంటే ట్రంప్ గారు టారిఫ్లను దాని తర్వాత ఏంటంటే ఇన్ఫ్లేషన్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మార్కెట్స్ అనేది కొద్దిగా ఫ్లాట్గా క్లోజ్ అయినాయి నిన్న. ఇక రిజల్ట్స్ అనేది మనం తీసుకున్నట్టు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ABFRL, GNFC, గ్లెన్మార్క్, మదర్సన్ సుమి అనేది కనిపిస్తుంది. కొన్ని స్టాక్స్ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. మనపురం కనిపిస్తుంది. ప్రాబ్లీ హిందూ కాపర్, బంధన్ బ్యాంక్ కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అండ్ నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్టు బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్, సన్ఫార్మా అనేది సిగ్నిఫికెంట్ గెయినర్స్గా ఉన్నాయి. అదాని ఎంటర్ప్రైజెస్ టాప్ లూజర్స్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ అనేది ముతూట్ ఫిన్, SBI కార్డ్, RBL బ్యాంక్ గెయిల్లో కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ అనేది NHPC, టాటా స్టీల్, దీపక్ నైట్రేట్, సిప్లా, కోటాక్ బ్యాంక్లో కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ అనేది అదాని ఎంటర్ప్రైజెస్, VBL, PI ఇండస్ట్రీస్, భారత్ ఫోర్జ్, హిందూ పెట్రోల్లో కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది అదాని పోర్ట్స్, రామ్కో సిమెంట్లో కనిపిస్తూ ఉంది. ఇక మనం ఈ చార్ట్ అనేది అబ్జర్వ్ చేసినట్టు బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ లాంగ్ సైడ్ 45%, షార్ట్ సైడ్ 46%, సిగ్నిఫికెంట్ షార్ట్స్ 3%, సిగ్నిఫికెంట్ లాంగ్ 4%. మొత్తం మీద ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో అయితే క్లోజ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా మనం అబ్జర్వ్ చేసినట్టు మార్కెట్స్ అయితే వీక్గా ట్రేడ్ అవుతుంది. బట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా మనకి డోజీస్ ఫార్మేషన్ జరుగుతున్నాయి. మార్కెట్లో ఇండెసిషన్ అనేది జరుగుతూ ఉంది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్టయితే ఎవరైతే లాంగ్ తీసుకున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ అనేది చెప్తూ ఉంది. సో ఈరోజు ఎటువంటి ఎక్స్పైరీ కూడా కనిపించట్లేదు. ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే FIs ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు, స్టాక్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు, ప్రొప్రైటరీ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. ఇక క్లయింట్ పెద్దగా యాక్టివ్గా లేరు. ఓకే, DIs విషయానికి వచ్చేసరికి స్టాక్ ఫీచర్స్లో బేరిష్గా ఉన్నారు, స్టాక్స్లో బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద FIs 2790 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా DIs 2935 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. FIs సెల్లింగ్ కంటిన్యూ అవుతుంది, DIs బాయింగ్ అయితే కంటిన్యూ అవుతూ వస్తుంది. సో ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది మాట్లాడుకుందాం. ఈరోజు అయితే మార్కెట్ గ్యాప్ అప్ అయితే జరుగుతూ ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ 23,000 రౌండ్ నెంబర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్గా మారిపోయింది ప్రస్తుతానికి. దాని తర్వాత 23,350 అనేది ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి 76,000 సెన్సెక్స్లో, దాని తర్వాత 77,077 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి 49,300 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత 49,876 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్. ఇండియా విక్స్ మనం పరిశీలించినట్టయితే ప్రస్తుతానికి 0.4% అనేది ఇంక్రీజ్ అయింది. ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక US డాలరు వీక్ అవుతూ వస్తూ ఉంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అయితే ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ దిశగా ప్రయాణం చేస్తుంది. మనం చూస్తున్న సమయానికి 11 పాయింట్లు అయితే గ్రీన్గా ఉంది. ఇక ఫ్రెండ్స్ నిఫ్టీ 50 అనేది మనం తీసుకున్నట్టయితే 2 రోజుల నుంచి కూడా డోజీ ఫార్మేషన్స్ జరుగుతూ ఉన్నాయి. అఫ్కోర్స్ బ్యాంక్ నిఫ్టీలో కూడా డోజీ ఫార్మేషన్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. అండ్ గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం పరిశీలించినట్టయితే సో గ్యాప్ అప్ అయితే జరిగింది. సో చూడండి ఇక్కడ రిజెక్ట్ జరిగింది. ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది స్ట్రక్చరల్గా అండ్ ఇండెసిషన్ ఫార్మేషన్ జరిగింది. అగైన్ ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది, ఈరోజు ఇక్కడ ఓపెన్ అయింది. మనం చూస్తున్న సమయానికి దగ్గర దగ్గర 100 పాయింట్లు అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. 23,195 అంటే 200 అనుకుందాం రఫ్గా, అక్కడ ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా 23,107 దగ్గర మన నిఫ్టీ ఫ్యూచర్ అనేది క్లోజ్ అయింది.
దగ్గర ఫ్రెండ్స్ మనకి 90 పాయింట్లు పైన ఏంటంటే పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇక కొన్ని స్టాక్స్ అయితే న్యూస్లో ఉన్నాయి. సో టీసీఎస్, హిందాల్కో, ఆర్బీఎల్ బ్యాంక్, యునైటెడ్ బ్రూవరీస్, గాడ్ఫ్రే ఫిలిప్, కిసాన్ మౌలింగ్ అండ్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ అనేది వీటిల్లో మొమెంటం ఉండే అవకాశం ఉంది. స్టాక్స్ అనేది ఒకసారి మీరు వాచ్ చేయండి. ఇక టెక్నికల్గా సమరీ ఏం చెప్తుంది అనేది మనం తీసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ అనేది న్యూట్రల్ సజెస్ట్ చేస్తుంది. లోవర్ టైం ఫ్రేమ్లో సెల్లింగ్ అనేది అడ్వైస్ చేస్తుంది. నిఫ్టీ 50 అనేది స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తుంది. లోవర్ టైం ఫ్రేమ్లో కూడా సెల్ అనేది అడ్వైస్ చేస్తుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ టెక్నికల్ ఇండికేటర్స్ కంటే కూడా ఈరోజు అయితే మనకి స్ట్రాంగ్ గ్యాప్ అప్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంది. ప్రాబ్లీ మనం డిప్ బై ఆపర్చునిటీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే 2 రోజుల నుంచి కూడా మార్కెట్లో కొంత స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది. నిన్నటి రోజున స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. బట్ ఎనీహౌ ఓవర్ నైట్ రిస్క్ ఎందుకు అనుకున్నారేమో మళ్ళీ మార్కెట్ కిందకి రావడం అనేది జరిగింది. అగైన్ ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ అనేది 100 పాయింట్స్ దాకా మనకి గ్యాప్ అప్ అయితే అడ్వైజ్ చేస్తుంది. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో డిప్ బై అనేది వర్కౌట్ అవ్వడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎనీహౌ ఫ్రెండ్స్, మార్కెట్ డైనమిక్ అనేది చేంజ్ అయితే కనుక మనం దానికి తగ్గట్టుగా అడ్జస్ట్మెంట్ అనేది కూడా చేసుకొని ప్లాన్ చేసుకోవాలి. ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.